నాయకత్వంలో కంటోన్మెంట్ విలీనం అనేది జరగాల. కంటోన్మెంట్ లో 4.5 లక్షల మంది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కంటోన్మెంట్ వికాస్ మంచ్ సన్మానం చేయడం జరిగింది. కంటోన్మెంట్ సాధక బాధకాలు అసెంబ్లీ సాక్షిగా కంటోన్మెంట్ ప్రజల బాధలన్నీ వినిపించి కంటోన్మెంట్ మర్జర్ని అతి తొందరగా చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం చాలా సంతోషం. ఈ మర్జ్ తోటే కంటోన్మెంట్ ప్రాంతం సంపూర్ణంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడమే కాదు, గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో మా ముక్కల్ని కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఇడిపోతూ గ్రేటర్ హైదరాబాద్తో సమాంతంగా అభివృద్ధి చెందేవిలాగా కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయమని కోరడం చాలా సంతోషం. 5 సంవత్సరాల కిందట కంటోన్మెంట్ ప్రజల ఆకాంక్ష మేరకు ఆ రోజు ఏర్పడిన వికాస్ మంచ్ గారు ప్రజల పక్షాన ఉండి ఏదైతే కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలు మర్జీ కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామో దాన్ని మా ప్రియతమ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అసెంబ్లీలో చాలా చక్కగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రజలు పడే బాధలంతా తెలియజేసినందుకు, తొందరలోని మర్జీ విషయాన్ని కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేసినందుకు మా కంటోన్మెంట్ ప్రజల తరఫున వికాస్ మంచ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు. आज से 5 साल पहले हमें काम को शुरू करे थे, जब लोग क्या बोलते थे, बोलते अरे काम होता क्या नहीं होता बोल के बोलते थे। यही हमारे संकी रविंद्र अन्ना साहब की सोच थी, यही हमारे अम्बाला श्रीनिवास और प्रभु गुप्ता, अरुण यादव साहब और एबल साहब हम सब मिलके जो है ना हम काम को शुरू करे थे। जब यही बोले थे कि काम ये वो कंटोनमेंट पॉसिबल हो ही नहीं सकता बोले थे, आज उसको नथिंग इम्पॉसिबल को जो है ना पॉसिबल जो है हमारे कंटोनमेंट के एमएलए आन बान शान हम रुआब से बोल सकते हैं। हमारा एमएलए श्री गणेश साहब जो है कल असेंबली में खड़े रह के कंटोनमेंट के ताल्लुक से जो बात करें हम उनका तहे दिल से शुक्रिया अदा करें। एक ही बात बोले साहब कि कंटोनमेंट जो है ना पूरा जीएचएमसी में मर्ज करे तो साहब उनको जो इंसाफ हो रहा है हमारे को वही इंसाफ होता है उनके जो है ना तो शानदार बात करें। इसी ताल्लुक से जो है हमारे कंटोनमेंट की पूरी विकास मंच की टीम हम सब जने मिलकर जो है ना हम तहे दिल से जो है ना हमारे कंटोनमेंट के एमएलए साहब का तहे दिल से हम शुक्रिया अदा करने के लिए आए और हमारे कंटोनमेंट के एमएलए साहब को जो है ना अल्लाह और तरक्की दो और कामयाबी दो, हम सबको लेके चलने की तौफीक अता फरमा और कंटोनमेंट को जो है ना हम जीएचएमसी में इंशाल्लाह मिला के बतलाएंगे आने वाले वक्त में। कंटोनमेंट विकास मंच जिंदाबाद, कंटोनमेंट विकास मंच जिंदाबाद, गणेश नगर नायकत्व, गणेश नगर नायक।